ఏపీలో వరద బీభత్సం 20 జిల్లాల్లో పంట నష్టం 19 మంది మృతి. వరద సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు రివ్యూ. ఆహార పంపిణీ జాప్యంపై తీవ్ర ఆగ్రహం. ఏపీ తెలంగాణలో వరద విలయం. 5 లక్షల విరాళం ప్రకటించిన వెంకయ్యనాయుడు. ఇంకా జలదిగ్బంధంలోనే విజయవాడ సింగర్ నగర్ కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి అలవాటే. బోట్లు కొట్టుకురావడం వెనుక కుట్ర ఉందన్న నిమ్మల. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి. పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపు. సాయం అందించడంలో ప్రభుత్వం విఫలం. కూటమి సర్కారుపై జగన్ ఫైర్. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో గండం. ఈ వారంలో ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం. దివిసీమకు పోటెత్తిన వరద. జలదిగ్బంధంలో లంక గ్రామాలు. బీఆర్ఎస్కు ప్రజల కంటే రాజకీయాలే ముఖ్యం. వరద బాధితులకు అండగా ఉంటామన్న సీఎం. విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరికాదు. కేటీఆర్, హరీష్ రావు బుద్ధి మార్చుకోవాలన్న శ్రీధర్ బాబు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ. కవితకు బెయిల్పై కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇంట్లో వరద నీరు, కళ్లల్లో కన్నీరు. ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్న హరీష్ రావు. ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు. తక్షణ సాయంగా 10,000 ఇస్తామన్న సీఎం రేవంత్. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉధృతంగా వాగులు. జిల్లాల కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలంకు భారీ వరద. నాగార్జున సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల. మహబూబాబాద్ జిల్లాలో ఆకేరు వాగు బీభత్సం. మరిపేడ, కురవి మధ్య కొట్టుకుపోయిన రోడ్డు. మేడిగడ్డ బ్యారేజ్కి భారీగా వరద. 85 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల. తెలుగు రాష్ట్రాల్లో వరద విలయం. మరో 49 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే. గవర్నర్ పదవి రద్దు చేయాలి. అభిషేక్ సింఘీ కీలక డిమాండ్. ఇవాటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన. సింగపూర్, బ్రూనై దేశాల అధినేతలతో చర్చలు. పారిస్ పారా ఒలింపిక్స్లో భారత్కు మరో పథకం. బ్యాడ్మింటన్లో స్వర్ణం సాధించిన నితీష్ కుమార్. ఏపీ వరదలతో వైజయంతి మూవీస్ సంస్థ కీలక ప్రకటన. ఏపీ సీఎం సహాయ నిధికి 25 లక్షల విరాళం.